ఎంత ఇవాల్టికి కూడా రుణమాఫీ కానటువంటి రైతులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమందో ఒక్కసారి దయచేసి సంఖ్య చెప్పండి అధ్యక్ష. ఉట్టిగానే మేము చేసేసినాం అంటే కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళకి చెప్పాలని కోరుతున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, నేను యువత గురించి మాట్లాడుతున్నా అధ్యక్ష. వి ఆల్ రిప్రజెంట్, మేమంతా యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, పొన్నమన్న లేకపోతే మన దయాకర్ గారు, వెంకట్, వీళ్ళంతా యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ కొట్లాడి అంతా వచ్చినటువంటి వాళ్ళు అధ్యక్ష. బోడమల్లయ్య సామెత ఉంది అధ్యక్ష, పాపం ఆ పిల్లలది. అశోక్ నగర్ పోతారు, ఎన్నికలలో ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు. రాహుల్ గాంధీ గారు సైతం పోతారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటే వాళ్ళపైన దాడులు చేసే ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాంటి పరీక్షలు తప్పుడు పద్ధతిలో నిర్వహించిండ్రు అని చెప్పని వాళ్ళు న్యాయం కోరితే వాళ్ళపైన లాఠీలు జడిపిస్తా ఉన్నారు అధ్యక్ష. జీవో 29 ఈజ్ అ జోక్ అధ్యక్ష. నేను ఆత్మతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల గొంతులు కోసే విధంగా జీవో 29 పట్టుకొచ్చినది. నోవేర్ ఇన్ ద కంట్రీ నో టెస్ట్ విల్ బి ఎవర్ కండక్టెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ugly జీవో కాల్డ్ జీవో 29 which is against the spirit of social justice and merit ranking పట్టుకొచ్చినారు. ఇలా కోర్టుల చుట్టూ తిరిగితే ఈ పార్టీలు ఎన్నుకున్నాయి, ఆ పార్టీలు ఎన్నుకున్నాయి అని చెప్పని ఇవాళ నిరుద్యోగులకు రాజకీయాలు అంటగట్టేట ఒక చిల్లర ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. దీన్ని తప్పు అని చెప్పి నేను తెలియజెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, కాంట్రడిక్షన్స్. మొదటి నెలలో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2.5 ఏళ్ళు అయింది. ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియదు. బట్టి గారేమో మేము ఇవ్వలేదని అంటారు. మహేష్ గౌడ్ గారేమో మేము 2 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని ఆయన అంటాడు. ఫస్ట్ మీరు క్లారిటీతో రండి ప్రభుత్వం. వి ఆల్ మేక్ మిస్టేక్స్ ఇన్ లైఫ్. ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు తప్పైతే సరిదిద్దుకొని మేము అప్పుడు అట్లా అన్నాం, ఇప్పుడు చేయలేకపోతున్నామని చెప్పండి. కానీ దబాయించకండి, బుకాయించకండి. దట్స్ నాట్ డెమోక్రసీ. నేను ఇంకొక మాట అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఇది ఎన్నికల సందర్భంలో జాబ్ క్యాలెండర్ అధ్యక్ష. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, అసలు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయా లేవా చెప్పండి. వై డోంట్ యూ డిక్లేర్ ఎ వైట్ పేపర్? వాట్ ఈస్ ఇట్ ప్రివెంటింగ్ యూ? ఇవాళ అశోక్ నగర్లో పాపం కోచింగ్ సెంటర్లో పడి పేదింటి బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు తల్లిదండ్రులు వదిలిపెట్టి పుస్తలు అమ్ముకొని, మెట్టలు అమ్ముకొని తల్లులు తీసుకొచ్చి ఫీజులు కట్టి అక్కడ తొలుకుంటారు అధ్యక్ష. ఉద్యోగాలు పడతాయని, పడకపోతే పడవని చెప్పండి, పడితే ఎప్పుడు పడతాయని చెప్పండి. మీరు ఇచ్చిన క్యాలెండర్ని మీరు ఇవాళ పాటించకుండా నిరుద్యోగ యువకుల నోళ్ళు మన్ను కొడుతుంది అధ్యక్ష. నేను బాధతో చెప్తున్నా అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు అధ్యక్ష, మా వెంకట్ వీళ్ళంతా ఫైటర్స్ అధ్యక్ష, పెద్ద ఫైటర్స్. వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అవుతుంటుంది. నిరుద్యోగుల కోసం కొట్లాడిన వాళ్ళు మరి వాళ్ళు ఎందుకో వారు రివర్స్గా మాట్లాడుతున్నా మీద బాధ అవుతుంది. నేను చెప్తా అధ్యక్ష ఒక మాట అధ్యక్ష. నేను ఒక మాట తప్పు మాట్లాడితే అధ్యక్ష, నేను తప్పు మాట్లాడినా అని చెప్పని నా మాటలు విడ్రా చేసింది అధ్యక్ష. మీకు దండం. నేను ఐ విల్ నాట్ క్వశ్చన్ దిస్ హౌస్ అధ్యక్ష. బట్ అధ్యక్ష, నడి బజార్లో నేను అబద్ధం అనొద్దు అంటే ఏం సత్యదూరమైన మాట చెప్తున్నా అధ్యక్ష. ఏం చెప్పిండు నిన్న? 67,000 ఉద్యోగాలని చెప్పని గవర్నర్ గారు మాట్లాడారు అధ్యక్ష. గుండె మీద చేయబెట్టుకోమని చెప్పండి, బయటికి పోదాం, పండి పెద్దమ్మ గుడి దగ్గర పోదాం. 67,000 ఉద్యోగాలు హ్యావ్ దే ఫిల్డ్ అధ్యక్ష. నేను చెప్తా అధ్యక్ష, నేను డేటా లేకుండా మాట్లాడాను వెంకట్ భాయ్, మీకు తెలుసు ఎందుకు నన్ను మీరు అట్లా అంటున్నారు. నేను ఉట్టి అబద్ధం అయ్యాను. అటు కూడా చెప్పే పొన్నమన్న, అటు కూడా చెప్పు అధ్యక్ష. టీజీపీఎస్సీ Group 1 service was notified on 19th February 2024 with 563 posts. దానికంటే ముందే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నేతృత్వంలో 503 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి అగైన్స్ ద రూల్స్ రెగ్యులేషన్స్ దట్ కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ 523 వేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంది అధ్యక్ష. డిఎస్సి అధ్యక్ష 11,062 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. వీళ్ళు గత ప్రభుత్వం 5,973 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసి 5,000 కలిపి 11,000 అని చెప్పింది అధ్యక్ష. ఇక వీళ్ళు వేసిన నోటిఫికేషన్లు మెడికల్ హెల్త్లో ఒక 435 ఉద్యోగాలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, మెడికల్ హెల్త్ ల్యాబ్ టెక్నీషియన్స్ 1,284, మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ నర్సెస్ 2,000, తెలంగాణ స్టేట్ prosecutors, public prosecutors 118, TGRTC 1743, TGFSL technician 60, TGRTC మా పునవన శాఖ 198, వెరచి 17,513 అధ్యక్ష.
ఎక్కడ 67,000 అధ్యక్ష? ఇది 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 ఏమంటే సామెత ఉంది అధ్యక్ష మన దగ్గర, ఏ తొట్ల కడితేంది నా తొట్ల ఇంత దానన్నట్టుంది అధ్యక్ష. ఏ తొట్ల కడితేంది నా తొట్ల ఇంత దానని చెప్పని ప్రజల్ని మభ్య పెడితే ఎట్లా అధ్యక్ష? గత ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని మాట్లాడతారు అధ్యక్ష. నేను మీకు కొన్ని సత్యదూరం నేను చెప్తా అధ్యక్ష, ఇంకో కొన్ని విషయాలు అధ్యక్ష. అధ్యక్ష నేను మొన్న ప్రశ్న అడిగిన అధ్యక్ష, లాస్ట్ సెషన్లో మీ యొక్క అనుగ్రహంతో నాకు అసెంబ్లీ నుంచి సమాచార కౌన్సిల్ నుంచి సమాచారం వచ్చింది అధ్యక్ష. దే హ్యావ్ నో క్లూ అస్ వాట్ ఈస్ ద అన్ఎంప్లాయ్మెంట్ సినారియో ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నాకు వీళ్ళు ఇచ్చినటువంటి ఒక డేటా అధ్యక్ష, ఇది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు వచ్చిన ఒక డేటా ప్రకారంగా జిల్లాల వారీగా వీళ్ళ లెక్క ప్రకారంగా రిజిస్టర్డ్ అన్ఎంప్లాయీస్ ఆర్ ఓన్లీ 4 lakhs అని చెప్పాలంటుంది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30-40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి, మా బతుకులు ఎట్లా బాగుపడతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ ది అడాసిటీ టు గివ్ ఓన్లీ 4 lakhs. ఇక ఈ భజన ఇట్లనే చేయండి, 10 సంవత్సరాల భజన చేయండి, మీకు తీర్థాలు కొనియాల. మీరు 10 సంవత్సరాల భజన ఇట్లనే చేయండి, ఇట్లనే చేయాలా అట్లే. ప్లీజ్